ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక శుద్ధ చతుర్దశి యందు కార్తీక బహుళ చతుర్దశి యందు కానీ విష్ణు సన్నిధానంలో దీపదానం చేయటం వలన కలిగిన ఫలితాన్ని వివరించడానికి సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా సాధ్యపడలేదంట. కార్తీక చతుర్దశి ప్రమిదల్లో నువ్వుల గింజలు వేసి అగిసి పువ్వులుంచి కేశవాలయంలో దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువునకు దీపదానం చేయటం వలన కార్తీక పౌర్ణమి నాడు జిల్లేడు పూలతో శివారాధన చేసిన వారికి దీర్ఘాయుష్ కలిగి మరణాంతరము శివసాధ్యము కలుగుతుంది. కార్తీక మాసంలో మల్లెపూలతో నారాయణుని పూజించినట్లయితే సూర్యోదయము వల్ల చీకట్లు పోయిన విధంగా పాపాలు పటాపంచలైపోతాయి. మల్లెపూలతో కానీ జాజిపూలతో కానీ మందారాలతో కానీ పూజించిన ఎడల మందారాలతో కానీ తులసి కాష్టంతో తీసిన గంధాన్ని కానీ శ్రీ మహావిష్ణువునకు అర్పించినట్లయితే పాప విముక్తి పొంది విష్ణు సాయుధ్యం పొందుతారు. మ్రోలా నర్తకుని వల్లే నాట్యం చేసినట్లయితే జన్మాంతర పాపముల నుండి విముక్తి కలుగుతుంది. కార్తీక మాసంలో కేశవ దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దిన వారు వైకుంఠంలో విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసంలో అన్నదానం చేయడం వలన సకల పాపాలు పోతాయి. కార్తీక మాసంలో అన్నదానం చాలా మంచిది. ఎవరికైనా పెట్టొచ్చు. గుళ్ళు దగ్గరికి వెళ్ళి హౌస్లోకైనా పిలిచి పెట్టుకుంటే అన్నదానం చాలా మంచిది. నదీ స్నానం, నువ్వుల దానం, బ్రహ్మ వ్రతమున భోజనము, కార్తీకమున అన్నదానము, ఈ 4 సమాన ఫలప్రదాలని పెద్దలు అంటూ ఉంటారు. కార్తీక మాసంలో బ్రహ్మవ్రతము, భోజనము, కార్తీక అన్నదానము చేయని వాళ్ళు అనేక సార్లు కుక్క జన్మలకు ఎత్తి చివరకు చండాల జన్మ పొందుతారు. అంటే జన్మలు అనేది ఇన్ని ఉంటాయి అండి. ఆ జన్మలు అంటే ఇప్పుడు కుక్క ఉంటుంది కదా, కుక్క జన్మ, పంది జన్మ, పిల్లి జన్మ అన్నీ కూడా మానవులు మానవుగా ఇప్పుడు మానవులు ఎత్తుతారు. చనిపోతే కుక్కగా ఎత్తుతారు. కుక్క జన్మ ఎత్తి పంది జన్మ ఎత్తుతారు. అలాగా కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత మళ్ళీ మనకి అదృష్టం ఉంటే మానవ జన్మ అనేది కలుగుతుందంటండి. లేకపోతే ఇలాగా కుక్క జన్మ ఇస్తే మళ్ళీ 10 సార్లు కుక్క జన్మ ఎత్తడమే అన్నమాట. అలాగా ఏమన్నా పాపాలు గనక చేస్తే ఇలాగ రొటీన్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట. అదే మంచి చేసి పుణ్యాలు, దానాలు, ధర్మాలు చేసుకుంటే అదృష్టం ఉంటే మళ్ళీ మానవ జన్మే ఎత్తొచ్చు. కార్తీక మాస వ్రతము చేయని పురుషుడు కానీ స్త్రీ కానీ అనేక జన్మల్లో గాడిదలాగా కూడా పుడతారనమాట. గాడిదగా కూడా పుడతారు. కార్తీక పున్నమి నాడు భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణని కదంబ పుష్పాలతో పూజించిన పుణ్యాత్ములు అవుతారు. సూర్యమండలాన్ని చీల్చుకొని పోయి స్వర్గంలో సుఖాలు అనుభవిస్తారు. అంటే ఈ భగవంతునికి ఈ పూలు పూజించాలి, పూజిస్తే పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదండి. అలాగే శ్రీమన్నారాయణని కదంబ పుష్పాలతో పూజించాలి. కార్తీక మాసంలో సర్వజగదక్షుడైన శ్రీమన్నారాయణుడు భక్తితో మొగలి పూలతో ఆరాధించిన వాళ్ళు 7 జన్మల తరువాత వేదాంగ పారాయణుడైన బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. 7 జన్మల తర్వాత బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుందన్నమాట. బ్రాహ్మణ జన్మ ఎత్తటము చాలా అదృష్టం అన్నమాట. బ్రాహ్మణుల కులంలో పుట్టడము, అంత పెద్ద కులంలో వాళ్ళు ఎన్నో పుణ్యాలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో దాన ధర్మాలు ఎంతో మంచి చేసుకుంటే కానీ బ్రాహ్మణ కులంలో పుడతారు. అందుకని బ్రాహ్మణులు ఎక్కడ ఉన్నా కానీ గౌరవంగా కూడా మనము చూస్తూ ఉంటాము. అంత పెద్ద కులంలో పుట్టారు కాబట్టి మనం కూడా గౌరవిస్తూ ఉంటాం బ్రాహ్మణుల్ని. శ్రీమన్నారాయణని